హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 8 ప్రోగ్రామ్కి సన్నాహాలు జరుగుతున్నాయి. అది ఎప్పుడు ఏంటి అనేది తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అయ్యింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ కానీ రన్నర్ అమర్దీప్ అని ప్రకటించడం వివాదం కాగా, సీజన్ 7 అయితే సూపర్ సక్సెస్ అయింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే సీజన్ 6 వరస్ట్ సీజన్గా నిలవడంతో ఆ తప్పు మళ్ళీ జరగకుండా సీజన్ 7 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక, టాస్కులు, ఎలిమినేషన్స్, నామినేషన్స్, విజేత ఎంపిక ఇవన్నీ చాలా ట్విస్టులతో సాగింది. అయితే ప్రేక్షకుల ఓటింగ్ని బట్టి కాకుండా రికమెండేషన్స్ పద్ధతిలో ఎలిమినేషన్లను, విన్నర్లను ప్రకటించడం అలాంటివి పక్కన పెడితే సీజన్ 7కి మంచి ఆదరణ లభించింది. ఇక సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో వెంటనే ఓటీటీని ఉంటుందని అనుకున్నారు అంతా. కాగా తెలుగు బిగ్ బాస్ ఓటీటీ వరస్ట్ గణకాలను నమోదు చేసుకోవడంతో మళ్ళీ ఆ సాహసం చేయలేకపోతున్నారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీ ఆలోచనను వదిలేసుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో నీతోనే డ్యాన్స్ కార్యక్రమం నడుస్తుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. గత సీజన్లు సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యింది. అయితే సీజన్ 6 అట్టల్ ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 7ని ప్రారంభం కావడానికి కాస్త ఆలస్యమైంది. అయితే సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ 8ని కాస్త ముందుగానే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ వరకు టైం తీసుకున్నారు. కానీ అంతకుముందు సీజన్లు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 కూడా జూన్, జూలైలోనే ప్రారంభం అయ్యాయి. సీజన్ 1 నుంచి జూలై 16న ప్రారంభం కాగా, సీజన్ 2 జూలై 10న ప్రారంభమైంది. సీజన్ 3 జూలై 21న ప్రారంభమైంది. ఆ తర్వాత సీజన్లు ఆగస్టు, సెప్టెంబర్కు షిఫ్ట్ అయ్యాయి. అయితే నీతోనే డ్యాన్స్ జూన్ నెల మొదటి వారానికి కంప్లీట్ చేసి అదే నెలలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంట. అయితే ఈసారి కంటెస్టెంట్స్ ఎంపిక అనేది చాలా కీలకంగా జరగబోతుందంట. ప్రతి సీజన్ మాదిరిగా కాకుండా ఏకంగా 40 మందిని కంటెస్టెంట్స్గా తీసుకురాబోతున్నారంట. ప్రతి వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి బిగ్ బాస్ హౌస్ని ఒక చిన్న సైజ్ హాస్టల్గా మారబోతుందన్నట్టు లేటెస్ట్ టాక్. బిగ్ బాస్ సీజన్ సన్నాహాలు మొదలయ్యాయి. ఇక ఎంటర్టైన్మెంట్కి హవా ఉంటుంది. చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని. Thanks for watching. Please do like, share, subscribe.